మంచిది. యేసయ్య ప్రేమ సంఘం తరపున మీకు మీ కుటుంబములకు శుభములు తెలియపరుస్తున్నాను. దేవునికి నా వందనాలు, మనందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు శుక్రవారము, ఇది 2వ వారము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ వారం మరి మనతో ఏం మాట్లాడుతున్నాడో అది జాగ్రత్తగా మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. లేఖనాలు జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళు చేతికి తీసుకొని యాకోబు పత్రిక తీద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయాన్ని ఒకసారి, యాకోబు పత్రిక 5వ అధ్యాయాన్ని చదువుకుందాం ఒకసారి. జాకోబ్ చాప్టర్ 5 వర్స్ 19. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళదాం. చదవమ్మా, చదవండి. నా సహోదరులారా, మీలో ఎవరైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. 19, 20 మనం చదువుకున్నాము. చూడండి, ఇక్కడ నా సహోదరులారా, మీలో ఎవడైనానో సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడలా. చాలా చక్కగా ఉంది మాటలు. కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయం తీసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామాన్ని బట్టి నాయన నేను స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన తండ్రి, నిలబెట్టి నేను దాసుని మరుగుపరచండి. ఏమాత్రం అర్హత లేదు, అర్హుని కాదు. నాకంటే గనులు, గొప్పవారు, శ్రేష్ఠులు, చదువుకున్న వారు, ఉన్నతమైన వారు, బైబిల్ పండితులు, బైబిల్ జ్ఞానం కలిగిన వారు ఎంతో మంది లోకంలో ఉండగా ఎందుకు పనికిరానటువంటి ఒక పాత్రను ఆయన మీరు తీసుకొని పనికొచ్చే పాత్రగా వాడుకుంటున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఇదిగో నాయన, కూడి వచ్చిన నీ బిడ్డలతో నాయన సూటిగా స్పష్టంగా మాట్లాడండి. లైవ్ చూస్తున్న, వీడియో చూస్తున్న వారితో కూడా సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడండి ప్రభా. ఇదిగో నా మాటలు, నా ఆలోచన, నా తలంపులు కొట్టివేయండి ప్రభా. పరలోకమైన జ్ఞానంతోనూ పరిశుద్ధాత్మ సహాయంతోనూ ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు నాకు సహాయం చేసి మీకు మాత్రమే ఘనత, మహిమ చెల్లించుకోమని, ఈ వాక్యము ఈ దుష్టుడు ఎత్తుకోబోకుండా మా హృదయం అనే పలక మీద భద్రపరచుకోవడానికి మీరు సహాయం చేయమని నజరేయుడు సజీవుడు అయిన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో వాడికి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు, మరొకసారి శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ యొక్క మాటలు ఆయన భద్రపరుచుకొని మన హృదయంలో స్థిరపరచును గాక. చూద్దాం, ఈరోజు మనము మన ధ్యానాంశము ఒకసారి టైటిల్ అయితే నేను ఇవ్వలేదు, కానీ దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మన అంశం ఏమిటంటే, ఈరోజు వాక్య ధ్యానం ఏంటంటే పాపములో విజయము. హల్లెలూయా. ఏంటండి? పాపములో విజయము. పాపములో విజయం ఎలా పొందాలి అనేది మనం ఈరోజు ధ్యానం చేసుకున్నాము. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో చూస్తే, ఒకరు పాపములో పడినప్పుడు ఇంకొకరు అందులో నుంచి లేవనెత్తాలంట బయటికి. హల్లెలూయా. ఒకరు పాపములో పడితే, ఒకరు శోధనలో పడితే, ఒకరు ఇబ్బందుల్లో పడితే, ఒకరు శ్రమల్లో పడితే ఇంకొకరు వాళ్ళని ఏం చేయాలి? లేవనెత్తాలి, బయటికి తీయాలి. అంతేగాని పోతే పోయిందిలే, వాళ్ళు ఎట్టన పోని, మనకెందుకు. ఇప్పుడు మనం పోతా ఉన్నాం, దారిలో ఒక అతను ఆ ఊబిలో మీరు బైబిల్ తీసే పని చేయకండి, వినండి, శుభ్రంగా వినండి. ఈ ఇబ్బంది ఏం లేదు, మీరు చూసే పని ఏమి ఇబ్బంది లేదు, వినండి. ఇక్కడ ఒకరు తీయండి చాలు, ఒకరు చూస్తే చాలమ్మా, మీరు చూడలేకపోతే పర్వాలేదు. ఓకే, దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మీరు తీసే దాంట్లో ఉంటే వినరు అనమాట, వినే దాంట్లో తగ్గిపోతుంది. ఆ మాటలు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఒక మనిషి దారిలో పోతూ ఉన్నాడు అనుకోండి. దారిలో పోతున్నప్పుడు దారిలో ఒక బురద ఊబి ఉంది. ఆ ఊబిలో ఒక మనిషి ఆ ఊబిలో మునిగిపోతా అన్నాడు, లోపలికి మునిగిపోతాడు. మనం చూస్తా పోతూ ఇంకా చప్పట్లు పెట్టి, పోరా లోపలికి, ఇంకా లోపలికి పో అని మనం చప్పట్లు కొడతామండి. పోతా ఏం చేస్తాం? మనము ప్రయత్నమైనా చేస్తాం. కనీసము ఆ ఊబిలో నుంచి అతను లేవనెత్తడానికి, అతని పైకి తీసుకురావడానికి మనం ఏం చేస్తాము? ప్రయత్నం చేస్తాం. మన దగ్గర ఆ సమయానికి ఏమి లేదు, ఎక్కడో ఆయన మధ్యలో ఉన్నాడు,
కానీ చాలా దూరంగా ఉన్నాడు, మనకు అందుబాటులో లేదు. ఒకవేళ మనం దిగామనుకో మనం కూడా పోతాం, మనం కూడా ఏమైపోతాం, ఊపిలో పడిపోతాం, దిగిపోతాము. అప్పుడు మనం ఏం చేయాలి, ఏదో ఒక ప్లాన్ చేస్తాము. ఏమండి, ఏదో ఒక ప్లాన్, ఒక కర్ర తీసుకోను, లేకపోతే పొడిబిట్టి కర్ర తీసుకోను, ఆ కర్రానికి అందించో ఏదో ఒక విధంగా పైకి లాగడానికి మనము ప్రయత్నం చేస్తాము. అట్లాగే మరి ఇక్కడ బైబిల్ ఎంత స్పష్టంగా తెలియపరుస్తుంది, మనము పాపం అనే వాటిల్లో నుంచి మనం విడుదల పొందాం. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల పొందామా మనము? యేసు అనే రక్తంలో మనం కడగబడి పాపము నుంచి మనం విడుదల పొందాం కదా. పొంది మనం ప్రశాంతంగా ఉంటే, సైలెంట్గా కూర్చుంటే ఎలాగా? ఇప్పుడు మనం ఏం చేయాలి, మన చుట్టుపక్కల ఎంతో మంది ఊబిలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, మన చుట్టుపక్కల ఎంతో మంది బురదలో పడిపోయిన ఉన్నారు, కంపలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మురికిలో పడిపోయిన వాళ్ళు చాలా మంది మన చుట్టుపక్కల ఉంటున్నారు, మన ప్రాంతాల్లో ఉంటున్నారు, మన గ్రామాల్లో ఉంటున్నారు, మనముండే ఆ గృహాల్లో కూడా ఉంటున్నారు, గృహాల పక్కన కూడా ఉంటున్నారు. మరి వాళ్ళందరినీ మనము లేవనెత్తాలని యాకోబుకి ఎంత చక్కగా రాస్తున్నాడు. యాకోబు రాసిన పత్రికలో యాకోబు గారు. ఎవరు యాకోబు గారు? ఎవరండి యాకోబు గారు? యాకోబు గారు ఎవరు? ఏసయ్య తమ్ముడు. హల్లెలూయా. ఏసయ్య తమ్ముడు అనమాట. మీకు విషయం తెలుసా? ఒక సత్యం చెప్తా చూడండి. ఏసయ్య 3.5 సంవత్సరం సువార్త ప్రకటించినంత కాలం కూడా ఈ ఏసయ్యకి సంబంధించిన తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎవ్వరు కూడా నమ్మలేదు ఏసయ్య. ఎందుకంటే ఈడు మనలాంటి మన తమ్ముడే, మన అన్నే కదా. ఎందుకంటే పెద్దోడు కాబట్టి ఫస్ట్ అన్నే కదా, మన అన్నే కదా, మన రక్తమే కదా అన్నట్టుగా ఉన్నారే. కానీ ఆయన ఒక దేవుడని, ఆయన ఒక శక్తిమంతుడని, పరలోకం నుంచి వచ్చినటువంటి ఆయన దైవ కుమారుడని, ఆయన యొక్క దేవుని కుమారుడని వీళ్ళకి ఎవరికి కూడా గ్రహింపు లేదు. ఎప్పుడైతే ఆయన చనిపోయి తిరిగి లేచాడో, పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళ జ్ఞానోదయం వచ్చింది. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఎక్కువగా చెప్పడం మొదలు పెట్టారన్నమాట, ఆయన గురించి చెప్పే మాటలు. ఇక్కడ ఎవరు రాశారంటో, ఎవరు? యేసయ్య తమ్ముడు రాశాడనమాట. ఏమి రాస్తున్నాడు ఆ మాట చూడండి. ఆ మాట మళ్ళీ ఒకసారి చదువుదాము. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. హల్లెలూయా. ఎంత స్పష్టంగా అంటే, ఒక పాపి నేను పాపినని తెలుసుకునేంత వరకు మనమే తెలియపరచాలి. ఈ రోజుల్లో ఇండియాలో మనం సువార్త ప్రకటిస్తున్నారు కదండి. సువార్త ప్రకటిస్తున్నారా? ఇండియాలో విపరీతమైన సువార్త, యూదులు సువార్త ప్రకటిస్తున్నారు, గ్రామాలు సువార్త ప్రకటిస్తున్నారు, ఇంకా ఏమన్నా బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో రకరకాలుగా సువార్త ప్రకటిస్తున్నారు. ఎందుకు? వాళ్ళకేం పని బాట్లేదా? ఏమండి, మనం ఆలోచించాలి. వాళ్ళకేం పని బాట్లేదా? వాళ్ళు ఇంట్లో కూర్చొని శుభ్రంగా 3 పూటలు తిని హాయిగా ఉండొచ్చు కదా. లేదంటే వాళ్ళు ఏదైనా పని చేసుకుంటారు, పోయి వచ్చిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు కదా. ఎందుకు ఇలాంటి ప్రయాసపడుతున్నారు? ఎందుకంటే వీళ్ళు రక్షింపబడి వీళ్ళు సత్యములో నడుస్తున్నారు. ఆ సత్యములో నడిచే వాళ్ళని గ్రహించి వాళ్ళను కూడా ఆ సత్యములోకి నడిపించాలనే ఒక ప్రయత్నము, ఒక ప్రయాస, ఒక భారం. అవునా కదండి? భారం కలిగి ముందుకెళ్తున్నారు. లేకపోతే చాలా మంది అంటారు, వీళ్ళు గ్రామాలు మార్చేస్తున్నారని, అక్కడ పోయి చేస్తున్నారండి, వాళ్ళ ధనం కోసం ఆశపడుతున్నారు. ఇప్పుడు నేను ఈ ఊర్లో ఉన్నానండి, నేను పోయేసి ఎక్కడో ఇప్పుడు ఇండియాలో పోయేసి నేను ఒక సువార్త ప్రకటించి వచ్చేసాను. ఏమండి, వాళ్ళు నాకేమన్నా నెల పంపిస్తారా? లేకపోతే వాళ్ళు ఏమన్నా కానుకలు ఏమన్నా పోయినప్పుడల్లా ఇచ్చి పంపిస్తా ఉంటారా? ఏం లేదు కదా. మరి నేను ఎందుకు అంత ప్రయాసపడి, ఒకవేళ మనం ఉదాహరణకి మనము ఇక్కడుండి అక్కడ మనం ఇండియా దేశం మనం పోతుంటాం కాబట్టి అది పట్టింపు కాదు. ఇండియా నుంచి ఇక్కడికి వస్తుంటారు, ఎక్కువ గల్ఫ్ కంట్రీస్కి వస్తుంటారు కదా. వాళ్ళు ఎందుకు అంత ప్రయాసపడి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని, టికెట్లు పెట్టుకొని, ఎంతెంతో ఇబ్బందులు పడి, ఎంతో ఖర్చుతో కూడినట్టు పని ఎందుకు వస్తున్నారు? ఇక్కడ ఏదన్నా 1, 2, 3 ఆత్మలన్నా రక్షణలోకి వస్తాయేమో, రక్షింపబడతాయేమో అని ఆశతో వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటున్నారు. అదే విధంగానే ఇండియాలో కూడా చాలా మంది ఈ విధంగా సువార్త ప్రకటిస్తున్నారంటే వాళ్ళు ఏమి పని బాట లేకుండా ప్రకటించట్లేదు. వాళ్ళకేమి ఏమండి
ఏం ఆదాయం కూడా ఏం లేదు, ఏం ఆదాయం ఉండట్లేదు. కానీ ఎందుకు పోతున్నారు, ఎందుకు ప్రకటిస్తున్నారు అనేది మనము గమనించాలి. ఎందుకంటే యేసయ్య మనలో పెట్టినటువంటి భారం అది ఎంత నిజంగానే మనము ధన్యులమండి. సువార్త ప్రకటించే వారు పాదములు ఏంటంట సుందరమని చూడండి, ఎంత సంతోషం కదా. సువార్త ప్రకటించే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటది. ఒక ఆయన ఉంటాడు, మల్లికార్జున అని ఒక ఆయన ఉంటాడు, మీరు చూసే ఉంటారు యూట్యూబ్లలోను, మామూలుగా ఈ ఫేస్బుక్లలో వస్తూ ఉంటాడు ఎక్కువగా. ఆయన ఆయన దేశమంతా తిరుగుతూ ఉంటాడు, కారు వేసుకొని దేశమంతా తిరుగుతూ ఉంటాడు. ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు పోయి ఆ కరపత్రాలు సువార్త ప్రకటిస్తూ ఉంటాడు, కరపత్రాలు ఇస్తూ ఉంటాడు. ఆయన ఇంకేం పని లేదు, పెట్రోల్ పట్టుకొని డీజిల్ పట్టుకొని దాంట్లో ఆయన అక్కడెక్కడ పోయి ఎక్కడో కూర్చుంటాడు, ఎక్కడో తింటాడు, ఆడే తింటాడు, ఆడే పనుకుంటాడు, మళ్ళీ లేచి మళ్ళీ పోతా ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. ఏం అవసరం ఉందో వాళ్ళకి. ఏ ఊరు డబ్బులు ఇస్తారు, ఏ ఊర్లో పోయినా ఎవరైనా డబ్బులు ఇచ్చి పంపిస్తారండి? ఎవరు ఇవ్వట్లేదు కదా. మరి ఎందుకు ఇంత ప్రయాస అంటే పాపములో నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకున్నాం. ఎందుకంటే మనము పాపంలో నుంచి రక్షింపబడ్డాము కాబట్టి, ఆయన రక్తంలో కడగబడ్డాము కాబట్టి, ఆయన మనల్ని విమోచించాడు కాబట్టి, రక్షకుడిగా వచ్చాడు ఈ లోకానికి. మనల్ని పాపములో నుంచి విమోచించి మనము చేశాడు కాబట్టి మనం ఏం చేస్తున్నాము ఏమండి, మన ఇతరులు కూడా మనము తీసుకురావాలని ఈ వాక్యము. ఇంకొక వాక్యాన్ని తీద్దాము, ఇంకొక వాక్యాన్ని. హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని చూద్దాము. ఆది కాండం తీద్దాం ఒకసారి. ఆది కాండం 4వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 4:7, 4-7 ఆది కాండము. ఈ చివరికి దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి, ఇప్పుడు మనం అనుకుంటాం పాపం అనగానే వెంటనే వ్యభిచారం చేస్తేనే పాపం, ఏమండి, వ్యభిచారం చేస్తేనే పాపము, లేకపోతే ఏదైనా బాగా డ్రింక్ చేసే వాళ్ళు చూసి ఈ పాత దొరద ఆటం, లేకపోతే ఏదైనా గంజాయి లేకపోతే మత్తు పదార్థాలు ఇలాంటివి తీసుకునే వాళ్ళనే ఇదే పాపం అనుకుంటున్నాం. పాపం అంటే ఏంటి? పాపం అంటే హత్య చేసినా పాపమే, అబద్ధమాడినా పాపమే. ఏమండి, బైబిల్లో ఉన్నటువంటి మాట ఒక్క మాటలో చెప్పాలంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. అయిపోయింది, ఒక్క మాటలో అయిపోయింది. అంటే దేవుడు చెప్పింది మనం చేయకుండా ఆయన ఆజ్ఞను మనము అతిక్రమించామంటే అదే పాపము. అంటే ఇక్కడ చూడండి, పాపం చేయడానికి ప్రేరేపించబడ్డాడు ఎవరు? కయ్యోను. ఏమండి, హేబేలును చంపడానికి కయ్యోను పాపానికి ప్రేరేపించబడ్డాడు. అక్కడ ఏమొచ్చింది? ఈర్ష్య. ఏమండి, అంటే అది కూడా పాపమే కదా. ఈర్ష్య వచ్చింది కదా. అరే వాడినే మెచ్చుకుంటాడా దేవుడు? నేను తీసుకెళ్ళాను కదా, నేను కూడా నేను కూడా ఏం తీసుకెళ్ళాను? అర్పణ తీసుకెళ్ళాను, ఆడు తీసుకెళ్ళాను, వాడు దర్శనభాగం తీసుకెళ్ళాడు, నేను దర్శనభాగం తీసుకెళ్ళాను. వాడు అంగీకరించాడు, నాది అంగీకరించలేదు. ఎందుకనట్లాగా? ఎందుకు అంగీకరించాడని ఒక ఈర్ష్య ఏర్పడిపోయింది, ఒక ద్వేషం ఏర్పడిపోయింది. తమ్ముడి మీద ఒక ఉక్రోషం వచ్చేసి తెలియకుండానే చల్లగా పొలంలో వేసి చంపేశాడు. ఏమండి, మరి దేవుడికి తెలీదా ఈ విషయాలన్నీ? తెలీదా? చెప్తున్నాడు, అదే చెప్తున్నాడు. ఆ రక్తము నాతో మాట్లాడుతుంది అంటాడు దేవుడు. ఏమండి, నీ తమ్ముడి రక్తం నాతో మాట్లాడుతుంది అంటే నాకేం తెలుసు, నేనేమైనా కాపలా అంటాడు. ఏమండి, నీ తమ్ముడు ఏమాడండి, నేనేమైనా కాపలానా? చంపేసి గమ్ముకొచ్చేసి నాకు తెలీదు అంటాడు. పాపం చూడండి ఏ విధంగా ఎట్లా పట్టుకుంటుంది, ఏ రకమైనటువంటి పాపమైనా కూడా. అయితే మనం విజయం పొందలేకపోతున్నాం పాపం మీద. ఏమండి, విజయం మీద మనము పాపం మీద పొందలేకపోతున్నాము. ఎందుకు పొందలేకపోతున్నామంటే నిగ్రహ శక్తి మనలో ఉండటం లేదు. హల్లెలూయా. విజయం పొందలేకపోతున్నాం. దేని మీద విజయం? అన్నిటి మీద విజయం పొందుతాం. ఒక పరుగు పందెంలో ఉంటారంట 400, ఏమండి, 1000 మీటర్లు ఉంటాయి కదా, 1000 మీటర్లు 400 మీటర్లు అట్లా ఉంటాయి కదా. పరుగు పందెంలో వెళ్తారు. ఇప్పుడు అక్కడ ఒక 10 మంది నిలబెడతారు వరుసగా. ఏమండి, 10 మంది ఏమనుకుంటారు? 10 మంది కూడా నేను ఫస్ట్ రావాలనుకుంటారు. అవునా? ప్రతి ఒక్కరు కూడా. అంతేగాని నేను లాస్ట్ రావాలని ఎవరైనా నిలబడతారండి ఆ పోటీల్లో? ఇప్పుడు 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మందిలో ఎవరైనా నేను లాస్ట్ రావాలని నిలబడేవాడు ఎవరైనా నిలబడతాడు? అసలు ఆ పోటీలో పాల్గొంటాడా? కానీ వాడు ఏమనుకుంటాడు? నేనే ఫస్ట్ రావాలి. అంటే ఫస్ట్ విజయము
నాదే ఉండాలి, నేనే ఉండాలనుకుంటాడు. అంతేగాని అందులో అందరూ ప్రయత్నం చేస్తారు, అందరూ ప్రయత్నం చేస్తారు. చివరికి ఒకడే ఒకడే గెలుస్తాడు, ఒకడే విజయం పొందుతాడు. అంటే మనం అందరం కూడా ఈ పాపం అనే పోరాటంలో మనము పరిగెడతానే ఉన్నాం. అందుకే పౌలు అన్నాడు కదా, పరుగు పందెంలో నేను పరిగెడుతూ ఉన్నాను, నా ముందున్నటువంటి పరుగు పందెంలో ఓపికతో పరిగెడుతున్నాను అంటాడు. ఏమండి, అంటే ఏ పందెం అండి? పరుగు పందెం అంటే పాపమనే పందెం. హల్లెలూయా. నాకు తెలిసి ఆయన చెప్పిన మాట ఏంటంటే పాపమనే పందెము. ఈ పాపమనే పందెంలోనే పరిగెడతా ఉన్నాడు. అది జయించామంటే మనము ఇంకేది మనల్ని ఏది ఏలుబడి చేయదు. దాన్ని జయించాలి. ఒకసారి మీకు అందరికీ తెలుసు, ఈ పేరు విన్నారా మీరు ఎప్పుడైనా? ది అలెగ్జాండర్ విన్నారా? పేరు విన్నారు కదా, అలెగ్జాండర్ పేరు విన్నారు కదా. అలెగ్జాండరు మరి ఆయన ఈ యేసుక్రీస్తు కాలంలోనే ఉన్నాడు ఆయన కూడా. ఆయన 33 సంవత్సరాలే ఆయన కూడా జీవించాడు. మన యేసయ్య కూడా 33.5 సంవత్సరం జీవించాడు. అవునా కదా? ఇద్దరు కూడా ఇంచుమించు ఏజ్ ఒకే ఏజ్ లాగా ఉంటుంది. అయితే ది అలెగ్జాండర్ ది గ్రేట్, అతని పేరే అలెగ్జాండర్ కాదు, అలెగ్జాండర్ ది గ్రేట్. ఎలా వచ్చింది ది గ్రేట్ అని? అలెగ్జాండర్ ది గ్రేట్ అని ఎలా అన్నారు ఆయన్ని అంటే, ఆ రోజుల్లో ఈ అలెగ్జాండర్ అనే అతను ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా అప్పజయం ఎరగనటువంటి వ్యక్తి అన్నమాట. అక్కడికి వెళ్ళాడంటే విజయమే అవుతుంది. ఆ దేశంకి పలానా అలెగ్జాండర్ వస్తున్నాడంటే గడగడ వణుకుతారు ఆ దేశం వాళ్ళు. ఎవరే ఇది వచ్చాడ్రా, మమ్మల్ని లాక్కెళ్ళిపోతాడు రా. మీకు ఒక చిన్న విషయం చెప్పి మళ్ళీ ముందుకెళ్తాను. యేసన్న గారు సేవ చేసేటప్పుడు ఆయన ఏదన్నా ప్రాంతానికి పోతే అక్కడ వాళ్ళంతా భయపడిపోతారంట. ఈయన వచ్చి ఇక్కడ ఇది ఆడ కుప్పట పెడతాడు అంటే, కుప్పడు అంటే ఆడొక చర్చి పెట్టేస్తాడు. ఈయన ఎక్కడికైనా వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించాడంటే కంపల్సరీ అక్కడ చర్చి పెట్టేస్తాడంట. మిగతా వాళ్ళంతా భయపడిపోతారు, ఈయన వచ్చాడంటే చాలా ఇక్కడ చర్చి పెట్టేస్తారా బాబు అన్నట్టు భయపడిపోతారంట. అలాగే ఈ అలెగ్జాండర్ ఎక్కడికి పోయినా సరే, ఏ ఊరికి పోయినా సరే అక్కడ విజయం పొందుతాడంట. ఎక్కడ ఆయనకి అపజయం అనేది లేదు అని అంత విజయం పొందేసి అన్ని పొందిన తర్వాత ఒకసారి సముద్రం ఒడ్డుని నిలబడుకున్నాడు. సముద్రం ఒడ్డు నిలబడుకొని, సముద్రమా, నువ్వు నీళ్లు కాకుండా భూమి ఏంటి ఎంత బాగుండేది, నిన్ను కూడా జయించేవాడిని అన్నాడంట. ఎవరిని? సముద్రాన్ని కూడా. సముద్రం నీళ్ళగా ఉంది కదా, భూమిగా లేదు కదా. ఒకవేళ భూమిగా నువ్వు ఉన్నట్లయితే నిన్ను కూడా నేను జయించేవాడిని అన్నాడంట. తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా నిలబడుకొని ఆకాశం వైపు అలా చూసి, ఆకాశమా, నిన్ను కూడా జయించేదాన్ని, నేను జయించేవాడిని నిన్ను కూడా. అయితే నువ్వు భూమి కాకుండా ఆకాశం వైపు నువ్వు దూరం కనబడకుండా ఉండ. ఒకవేళ నువ్వు కూడా భూమి అయితే నిన్ను కూడా నేను జయించేవాడిని అన్నాడు. అంటే ఆయనకి అపజయం అంటూ ఏమీ లేదు, ప్రతి దాంట్లో జయం. అందుకనే అతనికి ఆ పేరు పెట్టారు అలెగ్జాండర్ ది గ్రేట్ అని. మరి అంత గ్రేట్ ఉన్న వ్యక్తి మరి యేసయ్యతో సమానంగా ఉండొచ్చు కాదండి. ఎందుకంటే అంత గ్రేట్. ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడు ఎవరండి ప్రపంచంలో పెద్ద దేశం ఏది? అమెరికానే కదా. ఎవరైనా కూడా అమెరికా అని చెప్తారు. దాంట్లో మన ట్రంప్ గారిని ఏమంటారు? ద గ్రేట్ అంటారు. ఎందుకంటే ఆయనే పెద్ద ఆయన. ఈ ప్రపంచంలో ఇంకెవరు పెద్ద ఆయన లేడు, ఆయనే పెద్ద ఆయన. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన అన్నప్పుడు ఆయన్ని మనము పెద్దరికంగా చేసుకొని ఆయన ది గ్రేట్ అని అనిపించుకున్నాడా అంటే కొన్ని చోట్ల అనిపించుకోవట్లేదు, కొన్ని చోట్ల తిట్టుకుని రకరకాలుగా ఉన్నాయి. 50-50 అనుకుందాం. కానీ ఆ రోజుల్లో అలెగ్జాండర్ మాత్రం అలా కాదు. అలెగ్జాండర్ మాత్రము గ్రేట్ అనిపించుకున్నాడు. ఎందుకని? అతను ప్రతి చోట పోయిన చోటంతా కూడా విజయం పొందాడు కాబట్టి. హల్లెలూయా. మరి అంత విజయం పొందిన వ్యక్తి ఆయన యేసయ్య ఉన్న సమయంలో ఆయన ఎందుకు ఈయనకి సమానం కాలేకపోయాడు అంటే, ఒకటి చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. అన్నిటిలో విజయం పొందినటువంటి ఆ వ్యక్తి పాపములో విజయం పొందలేకపోయాడట. స్తోత్రం కలుగుని గాక. హల్లెలూయా. పాపములో విజయం పొందలేకపోయాడంట ఆయన. ఇన్నిటిలో విజయం పొందాడు కదా, పాపములో విజయం పొందలేదు. ఎలా తెలుసు మీకు అంటే, ఆయన ఏ దేశం మీదకి యుద్ధానికి పోయినా, ఏ దేశానికి గెలిచినా అక్కడున్న ఆడవాళ్ళందరినీ సరపట్టి వాళ్ళతో పాపాలు చేస్తాడంట. దరిద్రమైన వాడు. ఏమండి, ఇంక ఏం గ్రేట్? ఆ గ్రేట్ ఎలా అయ్యాడంటే దేశాల్ని చెరపట్టడానికి గ్రేట్ అయ్యాడు. అంతేగాని పాపంలో జీవించేవాడు గ్రేట్. అలాంటి వాడు గ్రేట్ ఎలా అవుతాడు? గ్రేట్ ఎలా
కానీ ఆ రోజుల్లో కత్తి పట్టుకొని దాన్ని జయించేవాడిని గ్రేట్ అనేవాళ్ళు. అది పాపం చేస్తున్నాడా, వాడు ఏం చేస్తున్నాడా అనేది కాదు, కానీ ఆడు చేసే పనులకి ఆయన నేను జయించాను, నేను విజయం పొందానని చెప్పగానే ది గ్రేట్ అని చెప్పేసి అలెగ్జాండర్ ది గ్రేట్ అని అతనికి పేరు పెట్టేశారు. కానీ దేంట్లో ఆయన గ్రేట్ కాదు? పాపములో గ్రేట్ కాదు. పాపములో ఆయన జయించలేకపోయాడు. చివరికి అతనే ఒప్పుకున్నాడు తెలుసా? అతనే ఒప్పుకున్నాడు, నేను దీన్ని జయించలేకపోయాను. దేన్నైనా జయించాను కానీ దీన్ని నేను జయించలేకపోయాను. మన యేసయ్య, మనం నమ్మిన దేవుడు ఆయన జయించాడు, పాపాన్ని జయించాడు ఆయన. హల్లెలూయా. పాపము లేని పరిశుద్ధుడిగా ఉన్న ఒకే ఒక వ్యక్తి ఇంకెవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఇంకెవరూ లేరు ఈ లోకంలో. హల్లెలూయా. మరి జయించాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరుగు పందెంలో 10 మంది పరిగెత్తినట్లుగా మనం కూడా పరిగెత్తాలి. 10 మందితో పాటు మనం పరిగెత్తాలి. 10 మంది ఎలా పరిగెత్తున్నారో మనం పరిగెత్తాలి. రేపు చివరికి మనం పరలోకానికి పోవాలంటే ఎవరో ఒకరే పోతారు అనుకోవద్దు, అందరూ కూడా పోవచ్చు. ఇది 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 లోకానుసారము, అది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికంలో మనం చూస్తే అందరూ ఎంతమంది అయితే ఓపికతో పరుగు పందెంలో పరిగెడతారో, అంటే మన విజయం కోసం పరిగెత్తాలి. విజయం ఎలా పొందాలంటే మన ముందు పరిగెత్తేటప్పుడు మనకు ఏమి ఎదురవుతుంది? పాపం. హల్లెలూయా. దాన్ని జయించగలగాలి. చూడండి 18:20 ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం. మరియు సంపూర్ణముగా చేసిరో లేదో చెగిన ఎడల నేను తెలుసుకుంటున్నాను. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగారు. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని ఉండను. అప్పుడు అబ్రహాము చెట్లను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది. చాలండి, ఇంకా మనకి స్టోరీ ఎంతో తెలుసు ఏమండి. ఇప్పుడు ఇంకా అబ్రహాము దేవుడితో మాట్లాడుతా ఉన్నాడు. మనకి స్టోరీ ఎంతో తెలుసు కదా. అబ్రహాము 50 మంది ఉంటే వదిలేస్తావా, 40 మంది ఉంటే వదిలేస్తావా, 30 మంది ఉంటే వదిలేస్తావా, 10 మంది ఉంటే వదిలేస్తావా అని బతిలాడుకుంటున్నాడు. ఎందుకు? ఎవరిని ఉద్దేశం పెట్టుకొని అడుగుతున్నాడు అబ్రహాము? లోతుని. ఎవరు? ఆయన తమ్ముడు కొడుకు, అన్న కొడుకు, అన్న కొడుకు, తమ్ముడు కొడుకు. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఇప్పుడు ఆ లోతుని దృష్టిలో పెట్టుకొని ప్రభుతో, యెహోవాతో డిస్కషన్ చేస్తా ఉన్నాడు. ఎవరు చేస్తున్నది? అబ్రహాం చేస్తున్నాడు కదా. అయితే ఇప్పుడు ఎందుకు ఆ డిస్కషన్ వచ్చింది? అక్కడ డిస్కషన్ దేవుడితో ఎందుకు వచ్చింది అంటే సొదొమ గొమొర్ర కాల్చివేయబడుతుంది కాబట్టి. ఎందుకు కాల్చివేయబడుతుంది సొదొమ గొమొర్ర? అది విషయం. ఏదైనా కూడా పాపంలో వచ్చే జీతం ఏమంటారు? మరణమే కదా. మరి దేవుడు ఓపిక బట్టాడు. ఆ సొదొమ గొమొర్ర ఎలాంటిది అయిపోయిందంటే ఇంకా పనికిరాని, అదేదో పుచ్చిపోయిన పుచ్చకాయలాగా అయిపోయింది. పుచ్చిపోయిన పుచ్చకాయ చూసారు కదా. పుచ్చకాయ అంటే తెలుసా? కరపుచ్చకాయ ఏమంటారమ్మా మీ ప్రాంతం? అదేనంట. ఏమో పుచ్చకాయ అంటారా? అంటే పుచ్చిపోయిన పుచ్చకాయ తినడానికి పనికొస్తుందా? పనికిరాదు. ఇప్పుడు దాన్ని ఏం చేస్తాము? ఎత్తి జపాల చేస్తాము. దేవుడు కూడా అదే చేసినాడు. హల్లెలూయా. ఆ రెండు సొదొమ గొమొర్ర రెండు కూడా పుచ్చిపోయిన పుచ్చకాయలాగా అయిపోయినాయి, పాపంతో నిండిపోయినాయి, ఫుల్ పాపం అయిపోయింది. ఇంకేం చేయాలి? ఇది ఉంచితే ప్రయోజనం లేదు. పులిసిన పిండి కొంచెమైనా కూడా ముద్దంతా ఏమండి. నా ప్రాంతాల రెండు తీసేయకపోతే అదంతా చుట్టుపక్కలంతా అది మొత్తం స్ప్రెడ్ అయిపోయి భయంకరంగా మొత్తం ఇంకా నిండిపోతుంది పాపంతో అని చెప్పేసి, ఎక్కడైతే పులిసిన పిండి ఉందో ఆ రెండు ఉన్నాయో వాటిని ఏం చేశాడు? పాపం అనే దాన్ని తీసివేయాలని దేవుడు ఆలోచించాడు. దేవుడు తీసేయాలని ఆలోచన మరి ఆయన సీక్రెట్ చేసేయచ్చు కదా. సీక్రెట్ గా ఆయన ఇదిగో పాపం ఇక్కడ నిండిపోయింది, నేను తీసేస్తున్నాను, నేను సీక్రెట్ చేయొచ్చు కదా. కానీ సీక్రెట్ గా చేయలే. ఎవరితో చెప్పాడు? సీక్రెట్ చేయకుండా అబ్రహాంతో చెప్పాడు. ఎందుకు అబ్రహాంతో చెప్పాలా? ఆయనకి తెలుసు ముందుగానే. ఏమంటే దేవునికి ఏదైనా సీక్రెట్ ఉందా?
దేవునికి తెలియంది ఏమనుందా? తెలియంది ఏమి లేదు. ఆయనకి ముందే తెలుసు. ఈ అబ్రహాము మనసులో నుంచి ఏమొస్తుందో అని తెలుసుకోవడం కోసము అబ్రహాంకి ఆ మాట చెప్పిండు. అప్పుడు అబ్రహాము ఈ స్టోరీ లేపుతా ఉంటాడు. 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, అసలు మ్యాటర్ చెప్పాయా బాబు, నీ మనసులో ఉంటే చెప్పు అసలు విషయం. నువ్వు అసలు విషయం చెప్పకుండానే దొంగ తిరిగా పోతున్నాడు, డైరెక్ట్ పోవట్లే. అయ్యా యెహోవా దేవా ప్రభువా, అయ్యా అయ్యా లోతును రక్షించయ్యా, ఆయన ఒక్కని రక్షించయ్యా, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు అనొచ్చు కదా డైరెక్ట్ గా. అంటాం ఆ మాట అన్నాంలే. ఇతను ఏమంటున్నాడు? ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు. 50 మంది ఉంటే 50 మంది ఉంటే వదిలేస్తావా? అదే పట్టణం కాల్చకుండా వదిలేస్తావా? కొన్ని 40 మంది ఉంటే వదిలేస్తావా? 30 మంది ఉంటే వదిలేస్తావా? కొన్ని 10 మంది ఉంటే వదిలేస్తావా? హల్లెలూయా. ఏమండి? లేరన్నమాట. అక్కడ 10 మంది కూడా లేరు. అంత దరిద్రం అయిపోయింది ఆ దేశాలన్నీ కూడా. అంత ఘోరంగా పాపంలో కొట్టుకోపోయినాయి అనమాట. ఇప్పుడు చివరిగా ఇంకొక మాట కూడా చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగు. చివరి కాదు, ఇంకొక మాట కూడా చూద్దాము. మత్తయి సువార్త 3:6. మత్తయి సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. మాథ్యూ చాప్టర్ 3:6. మత్తయి 3:6. తమ పాపము ఒప్పుకొని వాగ్దానం అతని చేత బాప్తిసం పొందుతుండేది. అతడు పరిశీలనలోను సద్దుకాయలో అనేకులు బాప్తిసం పొందుతూ చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడం మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడు. అబ్రహాము నాకు తండ్రి అని మీరు చెప్పుకుంటారనవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్తున్నాను. చాలండి, చాలు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరొకసారి మనము తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిజం పొందుచుండరి. ఎవరి చేత బాప్తిజం పొందుతున్నారు? ఏమండి? యోహాను. బాప్తిజం ఇచ్చి యోహాను. అక్కడ మనము ఆయనకి బాప్తిజం ఇచ్చి యోహాను అనే చెప్పాలి, ఎందుకంటే ఇంకొక యోహాను ఉన్నాడు కాబట్టి. ఏమండి? బాప్తిజం ఇచ్చి యోహాను పాపాలు ఒప్పుకుంటూ, ఎవరైతే మా పాపాలు ఒప్పుకున్నామో, పాపాలు ఒప్పుకుంటూ వస్తున్నారో ఆయనకి, వాళ్ళందరికీ ఏం చేస్తున్నాడు? యోహాను బాప్తిజం ఇచ్చి యోహాను బాప్తిజం ఇస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ టైంలో అతను కూడా ఏం చెప్తున్నాడంటే, పరలోకం సమీపించనుంది, త్వరగా మీ పాపాలు ఒప్పుకొని త్వరగా మీరు రండి, మీరు పాపాలు ఒప్పుకోండి, పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మీరు బాప్తిజం తీసుకోండి అని పిలుపునిస్తే, ఆ పిలుపు చాలా మంది కూడా లోబడి ఆ సమయంలో బాప్తిజం ఇచ్చే యోహాన్ దగ్గరికి బాప్తిజం తీసుకోవడానికి వెళ్ళారు. హల్లెలూయా. ఏం ఒప్పుకున్నారు వాళ్ళు? పాపాలని ఒప్పుకున్నారు. ఆ ధైర్యం మనకు ఉందా అండి? పాపాలు ఒప్పుకునే ధైర్యం ఉంది. ఇందాక నేను ఒక పాట నేనే రాసుకున్నాను. ఈ పాట నా కోసమే రాసుకున్నాను. హల్లెలూయా. ఇందాక పాడుతా ఉన్నాను ఆరాధనలో, చూశారు కదా. పాపిని నేను. ఎవరైనా తప్పును ఒప్పుకోవాలంటే ధైర్యం కావాలండి ఎవరికైనా. ఏమండి? ఇప్పుడు తప్పును ఒప్పుకోవాలంటే ధైర్యం కావాలి. చాలా మంది నువ్వు తప్పు చేసావంటే వెంటనే నేను చేయలేదు అంటారు. ఎవరైనా ఒప్పుకుంటారని, చేసినా కూడా వెంటనే ఏమంటారు తెలుసా? నేను చేయలేదు అంటారు. బొంకుతారు, ఫస్ట్ బొంకుతారు. లేదంటే ఒకవేళ ఇందాక అబ్రహాం గారు అన్నట్టుగా ఇండైరెక్ట్ గా అది ఆ టైంలో ఏదో అలాగా ఇలాగ అయిపోయి ఇట్లాగా అందువల్ల అది జరిగిపోయింది అంటారు. అందుకే స్ట్రైట్ గా చెప్పరు. ఓకే నిజమే, అవును జరిగింది, తప్పు చేశాను అని చెప్పరు. ఎవరు కూడా డైరెక్ట్ గా చెప్పలేరు. తప్పును ఒప్పుకోవడం అంటే ఎంత ధన్యత అండి. అందుకని నేను రాసుకున్నాను ఆ పాట. పాపిని నేను, ఘోర పాపిని నేను. ఒప్పుకోవడానికి నాకు ఎందుకు భయం? ఏమండి? అందులో ఉంది కదా ఇప్పుడు దేంట్లో అండి, మూడో పాటన, ఎన్నో పాట? మూడో కాదు, ఐదో పాట లాస్ట్ లో, ఐదో పాట లాస్ట్ పేజీ, లాస్ట్ పేజీలో లాస్ట్ లో 5వ పాట. చక్కగా ఆ పాట రాయడానికి దేవుడు నాకు సమయం ఇచ్చాడు. ఏంటి? పాపిని నేను, ఘోర పాపిని నేను, పాపిని నేను, పరమ పాపిని నేను, పాపిని నేను, ఘోర పాపిని నేను, పాపిని నేను, పరమ పాపిని నేను, పంచరములు
చిక్కిన ఇక్కడ పంజరం అంటే ఏంటి? పాపం అనే పంజరం. అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కటి మనము నేను రాసేటప్పుడు కూడా దేవుడు ఆత్మతోనే ఆలోచన ఇచ్చి దేవుడు రాయించాడు. పాపం అనే పంజరం ఇది. ఏ పంజరంలో చిక్కుంటుందా చిలక? పంజరం అనే పాపం అనే పంజరంలో, పంజరములో చిక్కిన నేను ప్రాణ భయముతో వణికి తినే. ఇక్కడ ఒకసారి ఆలోచిద్దాం. ప్రాణ భయముతో వణుకుతాను మనం కదా. ఇప్పుడు నువ్వున్నావు మనం అందరూ ఇక్కడ కూర్చుని ఉన్నాం కదా. మనం చావకుండా జీవిస్తామా? ఎవరైనా రాసి ఇవ్వండి నాకు లెటర్, ఒక పేపర్ మీద కానీ, ఒక ఏదైనా వాంగ్మూలంగా కానీ, నేను సావను, ఎక్కడే ఉంటాను నేను అన్నోళ్ళు ఎవరైనా చెప్పండి. మరి ఎందుకు ఈ మాట? ప్రాణభయంతో ఎందుకు ప్రాణభయంతో చచ్చిపోతున్నారు? అక్కడ ప్రాణభయంతో ఆ పంజరంలో ఆ పావురం ఎందుకు, లేదా పక్షి పావురం ఏదో ఒకటి పంజరంలో ఎందుకు ప్రాణభయంతో ఉంది? ఏ ప్రాణము? రెండవ రాకడా. ఆ ప్రాణం రెండవ రాకడలో ఏంటి హెల్ ఏమంటారు, నరకములో వేయబడినటువంటి ఆ ప్రాణం ఉందే రెండవ ప్రాణము. రెండవ మొదటి ప్రాణం కాదు. పుట్టుట గిట్టుట కొరకే. పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోతారు, ఎవ్వరు కూడా బతకరు. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో 100 కావచ్చు, 150 కావచ్చు, ఏమో దేవుని స్తోత్రం 150 వరకు ఎవరు లేరు కానీ 100, 110, 20 అంతవరకు ఉండేనే చనిపోతారు. కానీ మన ప్రయాస, క్రైస్తవుడు అయినా క్రైస్తవురాలైనా నీకు నాకు మనకున్న ప్రయాస ఏంటంటే తెలుసా? రెండవ మరణం తప్పించడానికి. ఈ ప్రాణభయం దేనికోసం అంటే రెండవ మరణం కోసం అన్నమాట. ప్రాణభయం. పంజరములో చిక్కిన నేను ప్రాణభయముతో వణికి తినేను. యేసయ్యా నువ్వు లేని నేను అస్థి పంజరమైతే. మీకు విషయం తెలుసా? క్రైస్తవులు ఎలా పూడుస్తారు? పెట్టులో పెట్టి పూజ చేస్తారు. 10 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. 6 నెలలకి ఏముంటది? అస్థి పంజరమే ఉంటుంది. ఏమండి? అస్థి పంజరమే ఉంటుంది. ఆ తర్వాత రక్త మాంసాలు ఏమి దాంట్లో ఉండవు. కానీ ఎప్పుడైతే మనము శరీరము చచ్చిపోయిందో, శరీరం లేదో, ఆ శరీరంలో నుంచి ఈ ఆత్మ వేరైపోయిందో, ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని ఇష్టం. అప్పుడు పరదేశికి వెళ్తామో, లేకపోతే పరలోకానికి వెళ్తాం. పరలోకం అయితే ఇప్పుడే వెళ్ళాం, కానీ పరదేశికి అయితే వెళ్తాం. హల్లెలూయా, అక్కడికి వెళ్తాం కదా. కాబట్టి మనము అస్థి పంజరం అనే మాట ఏమిటంటే, యేసయ్య మనతో లేకపోతే, యేసయ్య మనలో లేకపోతే అస్థి పంజరముతో సమానమైనటువంటి వారం మనం. హల్లెలూయా. అస్థి పంజరము లాంటి సమానమైపోతున్నాము. ఎప్పుడంటే రెండవ రాకడలో ఉన్నటువంటి మాట, రెండవ మరణములో ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, కాబట్టి మనము పాపం అనే దాంట్లో విజయం పొందాలంటే ఏం చేయాలి? మళ్ళీ ప్రశ్న వేసుకుంటే ఈరోజు మనకు ఆన్సర్ ఏంటి, ఏమొస్తుంది చెప్పండి? యేసయ్య మనతో ఉండాలి, యేసయ్యతో మనం ఉండాలి. మనం యేసయ్యతో ఉండాలి. యేసయ్య మనతో ఉన్నట్లయితే పాపం మీద మనకు ఏమొస్తుంది? ఒక సహోదరి ఉంటుంది, ఏమండి, పాపం ఉన్న చోట పరిశుద్ధత ఉంటుందా? పరిశుద్ధత ఉన్న చోట పాపం ఉంటుందా? కొన్ని యేసయ్య ఉన్న చోట పాపం ఉంటుందా? పాపం ఉన్న చోట యేసయ్య ఉంటాడా? ఉండడు. అంటే మనకొక్కటే ఆన్సర్ ఏంటంటే, పాపంలో విజయం పొందాలంటే యేసయ్య మనతో ఉండాలి. ఒకటే ఆన్సర్. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతే కదండి. ఇంకా మనము ఆ పరలోకానికి పోవాలన్నా మన యొక్క క్రైస్తవ యొక్క మన ప్రయాణంలో, మనం చేస్తున్న పోరాటంలో, మనం పరిగెడుతున్న ఈ పందిపు పరుగులో, వీటన్నిటిలో మనం జయం పొందాలంటే మనతో ఏముండాలి? యేసయ్య ఉండాలి. లోకం ఉండకూడదు. లోకం ఉంటే మనము పాపంలో పడిపోయి ఇంకా మనము నరకానికి మనము ఇదైపోతాము. హల్లెలూయా. చివరిగా ఒకటే ఒక వచనం చూపించేసి నేను ముగించాను. అపోస్తుల కార్యములు 7:60. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 60వ వచనము.
అతడు మోకాళ్ళని వారి మీద ఈ పాపము మోపమని గొప్ప శబ్దంతో పలికాడు. ఈ మాట పలికి నిద్రించను. పౌలు అతని సావునకు సమ్మతించాను. చాలండి, చివరి వచనం కదా అది. ఈ 7వ అధ్యాయము చివరి వచనం. అసలు 7వ అధ్యాయం అంటేనే స్టెఫన్ గురించి మాట్లాడినటువంటి మాటలు. అది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో ఈ యొక్క 7వ అధ్యాయం అంతా కూడా మీరు మొదటి నుంచి కానీ చదివితే ఆ 7వ అధ్యాయం మొదటి నుంచి స్టెఫను స్టార్టింగ్ ఆది కాండంలో నుంచి జరిగిన విషయాలన్నీ చెప్తాడు అన్నమాట. ఎందుకంటే అక్కడ సువార్త ప్రకటించే సమయంలో అందరూ అడ్డగిస్తారు స్టెఫన్ని. అడ్డగించేసి నువ్వు ఎలా చెప్తావు, నువ్వు ఎలా చేస్తావు అని చెప్పేసి అతను ఇంకా రాళ్లతో కొట్టి చంపేయాలనే ఆలోచన కలిగినప్పుడు అతను ఆ స్టోరీ అంతా చెప్తాడు. మొత్తం చాలా స్టోరీ ఉంటది. 60 వచనాలు ఎందుకున్నాయి తెలుసా దాంట్లో. అతను ఆది కాండంలో నుంచి ఆది నుంచి జరిగినటువంటి విషయాలన్నీ పొందుపరుస్తూ వస్తాడు. దాంట్లో పొందుపరుస్తే చివరికి ఇన్ని చెప్పినా కూడా వాళ్ళు ఏమి వినకుండా ఏం చేస్తారు, రాళ్లతో రువ్వి కొట్టి చంపేస్తారు. చనిపోయేటప్పుడు అప్పుడు ఆయన దర్శనం చూస్తాడు, పరలోకము తెరవబడింది. దాని ముందు ఉంది కదా, చూడండి ఒకసారి 57 చూడండి ఒకసారి. అయితే అతడు పరిశుద్ధాత్మను నిండుకున్న వాడే అపాత్రుడైతే చూసి దేవుని మహిమను యేసు దేవుని కృపార్షమును నిలుచుంటను చూసి ఆమేన్ హల్లెలూయా. ఏమండి, ఒక సేవకుడికి చూడండి ఆ దర్శనము కనిపించింది. పరలోకమందు కుడి పార్శ్వమున యేసయ్య కూర్చున్నట్లుగా అతనికి దర్శనం కనపడింది. ఆ దర్శనం చూసిన తర్వాత వీళ్ళు ఇంకా రాళ్ళు రువి కొట్టేసిన తర్వాత ఆ చనిపోయేటప్పుడు పౌలు, అపోస్తులుడైనటువంటి పౌలు ఎక్కడున్నాడు, అక్కడే ఉన్నాడంట. ఆ యొక్క చావుని చూస్తా ఉన్నాడు. అయితే చనిపోయాడు కదండి, చనిపోయాడు కదా, అయిపోయింది కదా, దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎంత క్రూరులు, దరిద్రులు, ఇట్టటోళ్ళు అట్టటోళ్ళు, నన్ను కొట్టి చంపేస్తారా, వీళ్ళు పాపంలో పోను, వీళ్ళు కాళ్ళు ఇరిగిపోను, వీళ్ళు నాశనం అయిపోను, వీళ్ళు జీవితాలు పోను, లేకపోతే వీళ్ళ కుటుంబాలు ఇదే పోను. మనమైతే అట్టే చెప్పిస్తాం కదా ఏదైనా. కానీ అతను ఏమంటున్నాడు, వీరి పాపములు క్షమించబడును గాక. హల్లెలూయా. ఏమండి, ఎంత మంచి మాట అండి ఆయన చివరిగా అన్నట్టు మాట. ఏమండి చెప్పమ్మా, చివరిలో ఏమన్నాడు ఆయన? వారి మీద ఈ పాపము, ఏ పాపము, చంపినటువంటి పాపము వారి మీద మోపకయ్యా అని బ్రతిమలాడుకున్నాడు. ఎలా బ్రతిమలాడుకోడు? మోకాళ్ళ మీద చచ్చిపోయేటప్పుడు కూడా ఆయన ఏమని కోరుకున్నాడంటే, వీళ్ళ మీద ఈ పాపం మోపొద్దు. ఏ పాపం అంటే అతను చంపినటువంటి పాపము. దేవునికి స్తోత్రము కలిగిన అది క్రైస్తవం అంటే ఇతరుల గురించి మనము ఎప్పుడు దూషించడము, వాళ్ళని హింసించడము, వాళ్ళని బాధ పెట్టడము. ఈ మధ్య కాలంలో ఈటీవీలలో విపరీతమైన ట్రోల్ అయిపోతున్నాయి కదా ఆ క్రైస్తవుల మీద, వాటి మీద వీటి మీద విపరీతంగా. ఆయన ఎవరో ట్రిపుల్ ఆర్ మరి ఘోరంగా భయంకరంగా చేస్తా ఉన్నాడు కదా ఈ క్రైస్తవుల మీద. ఏమండి చేస్తా అన్నారు. ఆయన కూడా ఈ టీవీ 9 నేను కూడా విన్నాను. టీవీ 9లో ఆయన చెప్తే ఒక మాట అంటాడు, వాళ్ళంట ఈ చెంపతో కొట్టించుకుంటారంట, మళ్ళీ వాళ్ళు ఏమనరంట, సైలెంట్గా ఉంటారంట. అలాంటి వాళ్ళు ఎందుకు మరి? అలాగా నువ్వు అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళు జోలికి నువ్వు ఎందుకు పోతున్నావయ్యా? నిన్ను దూషిస్తే ప్రతి దూషణ చూసే వాళ్ళ మీదకి వెళ్ళు. నువ్వు నిన్ను ఒక మాట అంటే 10 మాటలు అనే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. నువ్వు ఒక మాట అంటే ఇంకొక మాట అనిపించుకొని వచ్చే వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతున్నావు? వాళ్ళు ఎందుకు బాధ పెడుతున్నావు నువ్వు? హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించింది కాక. లేచి నిలబడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, రబషకి అరల రబ. హల్లెలూయా, స్తోత్రం నాయన తండ్రి. గొప్ప దేవుడు అయ్యా, మంచి దేవుడు అయ్యా, కృపగల దేవుడు అయ్యా. ఇదిగో నాయన తండ్రి, మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడారు ప్రభువా. ఇదిగో నాయన, పాపంలో మేము చేయము ఎలా పొందాలనేది ప్రభువా మాతో మాట్లాడారు ప్రభువా. నిజమే తండ్రి, ది గ్రేట్ అలెగ్జాండర్ అనిపించుకున్నటువంటి వ్యక్తి కూడా నాయన తండ్రి ఆయా దేశాలు నాయన విజయం పొందాడు. కానీ ఎన్నో దేశాల మీద అఖండ విజయం పొందాడు ప్రభువా, ఎన్నో సాధించాడు ప్రభువా. చివరికి నాయన తండ్రి పాపం మీద విజయం పొందలేకపోయాడు, పాపం మీద జయం పొందలేకపోయాడు.
అంటే నాయన తండ్రి అతనిలో నాయన అయ్యా ప్రభువా మీరు లేరయ్యా, మీరు లేరయ్యా, దేవుడు అనేది లేదు ప్రభువా, అతనికి నాయన దైవత్వం లేదు ప్రభువా, భక్తి లేదు ప్రభువా నాయన. అందువల్ల నాయన తండ్రి మమ్మల్ని నాయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగోనైనా ఒకే ఒక ప్రశ్నకి ఈ జవాబు, ఒకటే జవాబు అంటున్నావు ప్రభువా, నేను మీతో ఉంటే మీతో పాపం ఉండదు, మీతో లేకపోతే పాపం మీతో ఉంటుంది, పాపం ఉన్న చోట నేనున్నాను అంటున్నావు ప్రభువా, నేనున్న చోట పాపం ఉండదు అంటున్నావు ప్రభువా. పాపములో విజయం పొందాలంటే మీరు మాతో ఉండాలి, మీరు మాతో నడవాలి, మేము మీతో ఉండాలి ప్రభువా, మీతో సహవాసం చేయాలి ప్రభువా. అటువంటి కృప మాకు దయచేయండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన తండ్రి పౌలు భక్తుడు అన్నట్టుగా ఇదిగో ఓపికతో నాయన పరుగు పందెములో మేము నాయన ముందుకు వెళ్ళుదుము కాక ప్రభువా. పాపమనే పరుగు పందెములో నాయన తండ్రి జయిస్తూ ప్రభువా మేము ముందుకు వెళ్ళడానికి మీరు మాకు సహాయం చేసి మీరు మహిమ పొందమని, ఇప్పుడు వచ్చిన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగో నూతనంగా వచ్చినటువంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో నాయన తండ్రి మరొకసారి ప్రభు యేసయ్య ప్రేమ సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఇలా చూస్తున్న వారందరినీ పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడు సజీవుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి మిక్కిలి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.